పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆత్మీయ సమావేశంలో ముద్రగడ మాట్లాడారు. మన ముఖ్యమంత్రి గారు నిలబెట్టిన గౌరవ శాసనసభ్యులు అభ్యర్థుల్ని, గౌరవ పార్లమెంట్ అభ్యర్థుల్ని గెలిపించడానికి మీరు మన బంధువులు ఎక్కడెక్కడ ఉన్నా అందరికీ తెలియపరిచి మరి విజయానికి సహకరించాలని, భవిష్యత్తులో ఈ ముఖ్యమంత్రిని పెట్టడం కనుచూపుకారులు ఎవరు కన్నెత్తి చూడకూడదు, చూడని విధంగా మనం వారిని తయారు చేయాలండి. మనం కూడా తయారు సిద్ధంగా వారిని ఆ స్థానంలో కూర్చోబెట్టడం కోసం మనం పూర్తి సహకారాలు ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నానండి. మా తండ్రి గారు 2 సార్లు శాసనసభకి, నేను 4 సార్లు అసెంబ్లీకి, 6 సార్లు మమ్మల్ని పూర్వ పత్రికేతను ప్రజలు ఎన్నుకున్నారన్నయ్య. ఎన్నుకున్నది ఎవరంటే బీసీ వర్గాలు, దళిత వర్గాలు, గిరిజన వర్గాలు, పక్క కాపులండి. పెద్ద కాపులు కాదండి, పక్క కాపులు. వీరందరూ దయతోటి రూపాయి ఖర్చు లేకుండా 6 సార్లు మనం ఓటేసి రాజకీయ పిచ్చి పెట్టారన్నయ్య. ఎప్పుడు వాటమి తిరిగిన నియోజకవర్గం నాకు. అలాంటిది రావులపాలెంలో విజయభాస్కర్ సభలో కాపులు కొడితే రండి మనం పరామర్శ చేయాలని చెప్పి పదే కోనసీమ పెద్దలు వచ్చి అడగటం, అయ్యా మా మర్యాద పోయింది, మా పరువు పోయింది, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయబడితే దానికి సుముఖం వ్యక్తం చేశానయ్యా. ప్రజలు ఏంటి మాకు సేవ చేయడానికి ఎమ్మెల్యే అనుకుంటే వారి కులానికి సమస్య వచ్చిందని, కులం పుట్టారని చెప్పేసి రాజీనామా చేయటం మంచిగా లేదని నన్ను పాతాళానికి వారు నెట్టేయడం జరిగిందన్నయ్య. రాజకీయ సమాధి కట్టడం జరిగిందన్నయ్య. రాజీనామా చేసిన రోజున ఒక్క కాపు శాసనసభ్యులు నాతో మాట్లాడడానికి భయపడ్డారన్నయ్య. నమ్మరు మీరు. కాపుల కోసం రాజీనామా చేస్తే ఒక కాపు ఎమ్మెల్యే రాజీనామా చేసిన అనంతరం నాతో మాట్లాడలేదన్నయ్య. ఒక బీసీ వర్గాలకు చెందిన పార్లమెంట్ సభ్యుడు పెళ్లి సుభోషంగా వచ్చే ఒక్కరే దోస్కారు ఒక్కరే అండి. అసెంబ్లీ నుంచి కాలు పడుకున్నాను. తెరచాటు ఉండి ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయట్లేదు అంటా ఉన్నాను. ఎందుకు చెయ్యాలి అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు చేయాలి? నేను చంద్రబాబు నాయుడు గారు 2014లో నుండి నోట్లు ఎండిపోయాయి, అర్జెంటుగా అధికారం కావాలి, అధికారం దాహం తీర్చుకోవడం కోసం మేనిఫెస్టోలోను ప్రతి సభలోనూ కాపులు దళితులు పోగొట్టుకున్న రిజర్వేషన్ని ఇస్తాను అని చెప్పి మోసగించితే నన్ను రాజకీయంగా అడ్డుకోవడం కోసం నన్ను మా పెద్దలు అడగాలని చెప్పి రోడ్డుపై లాగారన్నయ్య. వారు ఇచ్చిన హామీని అడిగితే కోపం వచ్చి చేయరాని పరాభవం, చేయరాని అవమానాలు చేశారన్నయ్య. వారు కష్టపడితే చేశారు. నేనేమి వాళ్ళ అధికారం ఆ పీట కోసం వాళ్ళ పోట్లు పడ్డారు. కానీ ఈరోజు ఎందుకు చేయవు అని అడిగే హీరో గారు ఉన్నారు చూసారా, 5 సంవత్సరాలు వాళ్ళ పక్కన ఉన్నారండి. ఎందుకు అవమానించో పద్మనాభాన్ని ఒక్క మాట కూడా అనలేదన్నయ్య. వారు మడులో దాక్కున్నారన్నయ్య. 5 సంవత్సరాలను కాపు యువతను చెందకు కొడేశారు, ఆడవాళ్ళని చెందకు కొడేశారు, ఊళ్ళకి పక్క కొడితే కూడా కొట్టారండి. కిందప్పుడు వస్తుంటే ఆధార్ కార్డు చూపించమన్నారండి, ఏదో పాకిస్తాన్ వెళ్ళినట్టుగా. ఇలాంటి పరిస్థితుల్లో మేము జీవించేవాడియ్యా. అయ్యా ఆ రోజు ఏం మాట్లాడేదన్నయ్యా, మడుగులో దాక్కున్నారన్నయ్యా.
తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు అడగమని చెప్పేసి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. నాకు చేత కాదు, వయసు అయిపోయింది, అసమర్థుడిని అన్నప్పుడు మీరెందుకు చేయలేదు ఉద్యమం, మీరెందుకు కాపుల గురించి రోడ్డు మీద రాలేదు అడిగితే సమాధానం లేదన్నయ్య. నిత్యం నేనే చెయ్యాలా, మీకు చేయరా, సమాధానం లేదా. ఎప్పుడు ఎలా ఉన్నాం కానీ పోలీసు హెరాస్మెంట్ గురించి అడగడం కానీ చిన్న ఉత్తరం కానీ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి వాదాచరం కానీ చేయని పెద్ద మనిషి అన్నయ్య. ఆ పెద్ద మనిషికి నేను సపోర్ట్ చేయాలంట. నేను ఎందుకు చేయాలి సార్? చేసి అడిగే అర్హత అతను ఉందా? ఎందుకు తెరచాటు మాట్లాడిస్తారు? తెరచాటు వెనకాలండి, చీకట్లో ఉంది. ఆ కర్మ ఏంటి? ఈ మధ్య ప్రెస్ మీట్ ఒకటి చెప్పాను, దమ్ము ధైర్యం మగవాడైతే ప్రెస్ మీట్ పెట్టండి నాకులాగా. 20 సీట్లు అంటండి అయ్యా, 20 సీట్లతో ముఖ్యమంత్రి 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 అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఏంటి అర్థం అవట్లేదు. లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయించారు చంద్రబాబు నాయుడు గారు వారి కుమారు కోసం. దేనికోసం? ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం. నాకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయడం కోసం పాదయాత్ర చేయలేదండి అయ్యా. వారి కుమారు కోసం చేసుకున్నారు, వారి కోసం చేయించారు అయ్యా. కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడం నాకు ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పి ఏంటి అర్థం అవుతా మాట. 80 సీట్లు తీసుకోవాల్సిన వాడు 20 సీట్లు 22 సీట్లు అన్నాడు. ఆ 20 కూడా చేక చేస్తే కాపు యువత బాగుంటారని కూడా ఒక సలహా ఇస్తా ఉన్నా. కాపు యువత జీవితాలతో ఆడుకోకండి పవన్ కళ్యాణ్ గారు. 20 సంవత్సరాల పిల్లలు నాశనం అయిపోతున్నారు, పాడైపోతున్నారు. దయచేసి ఆలోచించండి, పార్టీని ప్యాక్ చేసుకోండి, మీ షూటింగ్కి వెళ్ళిపోండి. మీ షూటింగ్ కోసం ఎమ్మెల్యే పదవి కావాలా అంటే ప్రజా సేవ చేయడం కోసం కాదండి, వారు షూటింగ్ చేయడం కోసం ఎమ్మెల్యే పదవి కావాలంట. ప్రజాసేవ అనే మాటే వారు నోట రావట్లేదండి. ఇప్పటికైనా ఆలోచించండి, ఇంకా టైం ఉంది. అది కూడా చంద్రబాబు నాయుడు త్యాగం చేసేసి పార్టీని బ్యాక్ చేసేసి మీ షూటింగ్కి వెళ్ళిపోతే బాగుంటుందని యువతను పాడవకుండా ఉంటారు. యువత వల్ల తల్లిదండ్రులు తగ్గించుకుంటున్నారు. ఆ తిరుగుకి ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి బెంగపడతా ఉన్నారు. రెండవదండి, నన్ను అవమానించిన చంద్రబాబు నాయుడు గారు తోటి వారు స్నేహం చేయొచ్చండి. స్నేహం చేస్తే నేను కూడా వచ్చేయాలంట. అది ఎంతవరకు న్యాయమే సార్? నాకు చంద్రబాబు సంబంధం ఏంటండి? మీరు 70, 80, 100 సీట్లు పోటీ చేస్తే వాటి కోసం నన్ను అడగాలి. నాకు పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారికి సేవ చేయడం కోసం నన్ను బుద్ధి తెచ్చిస్తా ఉన్నాను చేస్తాను.